వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. బ్రహ్మాండమైన ప్రజాదరణతో ఆయన విజయం సాధించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభ్యర్థి నవీన్ యాదవ్ కదా ముఖ్యమంత్రి గెలవడం ఏంటి అంటున్నారా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గెలిపేది. అవును, ముఖ్యమంత్రి విధానాలపైనే ఈ ఎన్నికలు అని ప్రచారం జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, బీఆర్ఎస్ను వెనక్కి తోసేయడం ఖచ్చితంగా ముఖ్యమంత్రి విజయమే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి విధానాలపైనే ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి ప్రకటించిన అనేక పథకాలు అమల్లోకి రావట్లేదంటూ బీఆర్ఎస్ ప్రకటించింది, ప్రచారం చేసింది. మరోవైపు బుల్డోజర్ కావాలా, అభివృద్ధి కావాలా అంటూ, బుల్డోజర్ కావాలా, కారు కావాలా అంటూ బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మాండమైన మెజారిటీతో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడ ప్రచారం చేసి కాలికి బలపం కట్టుకొని మొత్తం వాడ తిరిగి నవీన్ యాదవ్కు అనుకూలంగా ప్రచారం చేశారు, ఘన విజయం సాధించారు. హైడ్రా కూడా వ్యతిరేకత చూపిస్తుంది అనుకున్నారు, కాలేదు. ఎలాంటి వ్యతిరేకత అక్కడ కనిపించలేదు. ఏదో పోటాపోటీగా వన్ సైడ్ ఉండదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని ప్రచారం జరిగింది. అలాంటిది ఏది జరగలేదు. ప్రతి రౌండ్లో, మొత్తం 10 రౌండ్లలో ప్రతి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్లో కాస్త బీఆర్ఎస్ పోటీ కనిపించిన ఆ తర్వాత ఎక్కడ బీఆర్ఎస్ పోటీలో లేదు. చరిత్రలో లేని విధంగా 50% పైగా ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. మరి కాంగ్రెస్ పార్టీ విజయం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయమే. ఈ ఎన్నికల్లో ఆయనకు గెలుపు చాలా ముఖ్యం. ఒకవేళ పొరపాటున అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనకు పెద్దగా వచ్చే నష్టం ఏది లేదు, ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏది లేదు. కానీ ఇంటర్నల్గా రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేది. ఈ గెలుపుతో ఆయన తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. ఆయన వ్యతిరేకులు ఆయన్ను ప్రశ్నించడానికి ఏమాత్రం వీలు లేకుండా ఆయన గెలుపు సాధించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తుంటారు, బహిరంగంగానే విమర్శలు చేస్తుంటారు. ఈ ఎన్నికల్లో గనక కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిస్తే వీళ్ళ స్వరాలు మరింత పెరిగేవి. ఇప్పుడు పెరగడం కాదు కదా, మొత్తం మూగబోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఎలాంటి ప్రజా వ్యతిరేకత, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు నెరవేర్చలేదు, హైడ్రాతో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది అంటూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగింది. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. ముఖ్యమంత్రి పనితీరుకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టెం కట్టారు. అందుకే అక్కడ నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారని చెప్పొచ్చు.